హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. అయితే ఈ మధ్య కాలంలో బాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా చూసుకుంటే అండి పెళ్ళైన వాళ్ళు, సో ఆ ఆర్గ్యుమెంట్తో ఏమైపోతుందంటే ఒకరినొకరు ఆర్గ్యూ చేసుకుంటూ గొడవలు పెద్దవైపోయి డివోర్స్ సంఖ్య ఎక్కువైపోతుంది. సో దాని గురించి మనతో డిస్కషన్ చేయడానికి దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు హరిత. సో హరితని అడిగి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే హరిత. నమస్తే రాధా. సో ఇందాక అనుకున్నట్టు ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఒక గొడవకు బీజం అనే చెప్పుకోవాలి. కారణం ఏంటి అంటే ఆర్గ్యుమెంటే. అది ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ భార్యాభర్తల మధ్య ఉంది, అట్ ద సేమ్ టైం లవర్స్ మధ్య ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే పిల్లలు పెద్దల మధ్య కూడా ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఒక విషం లాంటిదనే చెప్పుకోవాలి, బంధాలు విడిపోవడానికి, గొడవలు పడడానికి. కాబట్టి సో దీన్ని మనం ఎలా స్టాప్ చేయొచ్చు? ఒకవేళ వచ్చిందే అనుకో, కొంతమంది ఏంటంటే చెప్పడం ఈజీ, ప్రాక్టికల్గా అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ, మా ప్లేస్లో ఉంటే అంటారు. బట్ ఎక్కువ దూరం పోకుండా తక్కువ మనకి కట్ చేసి సైలెంట్, ప్రతిదానికి సైలెంట్ అనేది చాలా గుడ్ అనే చెప్పాలి. ఎలా అంటాం దీన్ని? నీకు ఒకసారి మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా నేను చేపిస్తాను కదా. ఓకే, నాకు ఒక నంబర్ ఇక్కడ కనబడుతుంది, నీకేం కనబడుతుందో చెప్పు. 9 కనబడుతుందా? నాకు 6 కనబడుతుంది. నాకు 9 కదా కనిపించింది. అదిగో చూడు, నీకు 9 కనబడుతుంది, నాకు మాత్రం 6 కనిపిస్తుంది రాదా. నా వరకు వచ్చేసరికి అది 9 అవుతుంది. నాకు 6 కనబడుతుంది. మరి నాకు 9 కనిపిస్తుంది కదా. ఎంతసేపు మాట్లాడదాం? నీకు 9 కనిపించే వరకు, నాకు 6 కనిపించే వరకు ఆర్గ్యుమెంట్ అవుతూనే ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ ని నేను చూస్తున్న విధానం వేరు, అవతల పర్సన్ చూస్తున్న విధానం వేరు. రైట్? నాకు ఇలా కనిపిస్తుంది, మీకు అంత కూడా భయం వేయట్లేదు ఏంటండి అని నేను హస్బెండ్ అడిగాను అనుకో, హస్బెండ్ పెరిగి తను నేర్చుకున్న లెసన్స్ లో వేరేది ఉండొచ్చు. మేబీ ఆల్రెడీ లెర్న్ దట్ లెసన్. ఆయనకి ఎలా అనిపిస్తుంది, ఇంతే కదా, 9 కదా, వి విల్ సాల్వ్ నో అని ఆయనకు అనిపించవచ్చు. 6 లా చూస్తున్న నాకు మాత్రం పర్స్పెక్టివ్ పెద్దగా కనబడుతుంది. దిస్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. నువ్వేంటి అస్సలు రియాక్ట్ అవ్వట్లేదు, నీలో ఏదో ప్రాబ్లం ఉంది నేను అంటున్నా. అవతల పర్సన్కి ఎలా అనిపిస్తుంది, ఇది ఏం పెద్ద ప్రాబ్లము, రైట్, ఇది నాకేం అనిపించట్లేదే, క్యాజువల్ ఇలాంటివి వస్తాయి పోతాయి, ఇదే కదా లైఫ్ అంటే అంటారు. అవును, అది హస్బెండ్ అనొచ్చు, నేను జనరల్ గా చెప్తున్నాను. మనకి ఎలా ఉంటుందంటే ఫీమేల్స్ కి we will think very deep because of our menstrual cycles రాదా. sometimes మనం హస్బెండ్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాం కొన్ని డేస్ ఇన్ ద మంత్, కొన్ని డేస్ లో మాత్రం we will go very low. ఆ లో పీరియడ్ లో ఉన్నప్పుడు మన కాన్వర్సేషన్స్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆ టైంలో కొంచెం విత్డ్రా చేసుకోండి. రైట్? వైఫ్స్ కి నేను చెప్తున్నా, గర్ల్ ఫ్రెండ్స్ కి నేను చెప్తున్నా, ఆడవాళ్ళకి చెప్తున్నా. రైట్? బికమ్ సో కాన్షియస్ అబౌట్ యువర్ పీరియడ్స్. దాని సైకిల్ ఏంటి, నా మూడ్ ఎలా ఉంటుంది, నా పర్టికులర్ థింగ్ ఏంటి. ఇప్పుడు అందరికి TSH, థైరాయిడ్ సిండ్రోమ్, ఇవి థైరాయిడ్ హార్మోన్స్ కామన్ అయిపోయింది, హైపోథైరాయిడ్ లేకపోతే ఈ థైరాయిడ్. అంటే మనకి ఏం చెప్తుంది మన బాడీ, దేర్ ఆర్ సమ్ హార్మోనల్ చేంజెస్ దట్ నేనే కేపబుల్ నేను దాన్ని కోపప్ అవ్వలేకపోతున్నా. నా హస్బెండ్కి ఎలా అర్థం అవుతుంది? వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ నాకు తెలుస్తుంది, అవతల పర్సన్కి ఎలా కనబడుతుంది, 9 లా కనబడుతుంది. అందులో ఏముంటుంది, వాళ్ళకి అసలు ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదేమో, దే డోంట్ నో. రైట్? ఒకప్పుడు మనకి చూసావా హాస్పిటల్స్ లో డెలివరీస్ టైంలో హస్బెండ్స్ ఏం రాకపోయేది. ఇండియన్ సిస్టమ్ లో చెప్తున్నా, వాళ్ళ అమ్మగారు ఇంటికి పంపించేసేటోళ్ళు, వాళ్ళు అక్కడే కానీ డెలివరీలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పని చేసుకోగలిగే టైంకి తెచ్చుకునే వాళ్ళు ఆరాంస. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్స్ లో హస్బెండ్స్ ని పక్కనే ఉంచుతున్నారు? వెస్టర్నైజేషన్ ద్వారా వన్ గుడ్ థింగ్ ఏమైందంటే, హస్బెండ్ కూడా వైఫ్ పెయిన్ ని చూస్తే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తోని ఉంటారు అని. లేకపోతే మా అమ్మ కనలేదా, మా అత్త కనలేదా, మా మేనత్త కనలేదా, మా పిన్ని కనలేదా, నువ్వు కూడా కన్నావు, పెద్ద తేడా ఏముంది అంటారు. రైట్? సో ఆ పర్స్పెక్టివ్ చేంజ్ చేయడానికి ఈ సిస్టమ్స్ తయారవుతున్నాయి, విచ్ ఈస్ గుడ్ సైన్. ఇది ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవాలి అని అంటే ఆర్గ్యుమెంట్స్ లో వెరీ ఇంపార్టెంట్ థింగ్, గో ఇన్ టు అదర్స్ షూస్. పార్ట్నర్ షూస్ లోకి వెళ్ళి ఆలోచించాల్సి ఉంటుంది. రైట్? అలా హస్బెండ్ కూడా ఆలోచించగలగాలి, వైఫ్ కూడా ఆలోచించగలగాలి. ఇంకొకటి కూడా చెప్తా, హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఒక చిన్న దాంతో పోయేది, గోరుతో పోయేది కొండదాకా తెచ్చుకోవడం అంటారు కదా. 10 ఏళ్ల క్రితం అయిపోయిన దాని దాకా పోవద్దు ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు గురించే మాట్లాడదాం.
రైట్. ఇప్పుడు ఏదో నచ్చలేదు, సపోజ్ ఈ మిక్సీ ఇక్కడ ఉండాలి, మిక్సీ అక్కడ లేదు, ఏమంటే మీరు మిక్సీ వాడిన మళ్ళీ అక్కడ పెట్టాలని తెలీదా, ట్రిగర్ అయిపోయింది అనుకుందాం. ఏంటి నేను ఇంత చేసినా సరే నువ్వు నాకు తెలీదా అని అడుగుతాను, ఒక ట్రిగర్ స్టార్ట్ అయ్యి ఏదైనా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. నువ్వు ఎప్పుడు ఇంతే, నీకు అసలు నేను కిచెనే నీకు అలవాటు ఉండదు, నీకు క్లీనింగే రాదు, నేను అనవసరంగా నేను వంట చేయమని చెప్పాను, సపోజ్ ఇలాంటివి వస్తున్నాయి వైఫ్ కి. హస్బెండ్ సైడ్ ఎలా ఉంది, వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ చూడరు, ఆల్ దే ఫోకస్ ఇస్ మా వైఫ్ కి నేను వండి పెట్టాను అన్నంత వరకే చూస్తారు పాపం. మనకేమనిపిస్తుంది వైఫ్ కి, నువ్వు వండి పెట్టావు సరే కానీ వెనకాల చాకరీ అంతా నాకు పడ్డది కదా, మళ్ళీ కిచెన్ అంతా పనికిపోవాలి కదా అని నేను అసలు వండే వండొద్దు అంట. వెన్ దిస్ ఈజ్ మై డెసిషన్ రాదా, నెక్స్ట్ టైం గొడవ పడినప్పుడు లాస్ట్ టైం కూడా మీరు ఇట్లానే చేశారు, డోంట్ డూ దట్. నేనే కదా చూస్ చేసుకున్నాను మీరు వండకండి అదే బెటర్ అని. నెక్స్ట్ టైం చూసావా మా ఆయన నాకు మాత్రం అస్సలు వండి బెటర్, మీ ఆయన మాత్రం ఎంత బాగుండి పెడతారో, మనమే స్టార్ట్ చేస్తాం కంపారిజన్స్ రాదా. కంపారిజన్స్ వల్లనే ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. రైట్, నిజం. ప్లీజ్ లెట్స్ నాట్ కంపేర్ ఎనీబడి విత్ ఎనీబడి. రైట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్ దాకా ఏది తెచ్చుకోవద్దు రాదా, ఏది తెచ్చుకోవద్దు, మన అంత రేంజ్ లో వద్దు. కానీ అస్సలు జీరో ఆర్గ్యుమెంట్స్ ఉన్న రిలేషన్షిప్ బాగుంటదా, హిమాలయాస్ లో నువ్వు ఒక మూల నేను ఒక మూల సన్యాసులాగా యోగం తపస్సు చేస్తే ఏ గొడవలు ఉండవు. రైట్, పెళ్లి చేసుకోకూడదు అట్లాంటప్పుడు. వెన్ యూఆర్ నాట్ రెడీ ఫర్ స్మాల్ ఫైట్స్ డోంట్ మ్యారీ. రైట్, చిన్ని ఫైట్స్ ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, అంతే కదా. అంతే, హీటెడ్ ఆర్గ్యుమెంట్ దాకా వెళ్ళకుండా, అంటే 15 minutes కంటే పైకి వెళ్ళకూడదు ఆర్గ్యుమెంట్. 15 minutes లోపల మీరు తెలుసుకుంటారు కదా, మీరు మాట్లాడుతుంటే తెలిసిపోతుంటుంది, పెరుగుతుంది 5 years బ్యాక్ వెళ్ళాం, 6 months బ్యాక్ వెళ్ళాం వెళ్తుంది అనగానే స్టాప్ ఇట్ దేర్. ఐదర్ ఈ పార్ట్నర్స్ ఇద్దరిలో ఒకరికొకరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఐదర్ హస్బెండ్ లీడ్ తీసుకోండి లేదా వైఫ్ లీడ్ తీసుకోండి, ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. చూసావా ఈ ఎస్కేపిస్ట్ అసలు మాట్లాడని కూడా మాట్లాడారని వైఫ్ అనొచ్చు, బట్ పారిపోండి, నో ప్రాబ్లం. ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. వైఫ్ అయినా కానీ హస్బెండ్ అయినా కానీ ఆర్గ్యుమెంట్ నుంచి ముందు విత్డ్రా అయిపోండి, సో దట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేయరు ఆర్గ్యుమెంట్. తర్వాత మళ్ళీ హీట్ డౌన్ అవుతుంది, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ రాదా. ప్రతి మనిషికి ఆ కోపింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి లోపల, దే కెన్ బ్యాలెన్స్. సేపాక వాళ్ళు అరుస్తారో తిడతారో గిన్నెలు తోముకుంటారో, అలానే హస్బెండ్ కూడా వెళ్తాడో వర్క్ స్పేస్ లో వర్క్ చేసుకుంటాడో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాడో, దే విల్ కామ్ డౌన్ అగైన్. రైట్, తర్వాత నవ్వుకోవచ్చు కూడా. మేబీ 2-3 మేము 5 years బ్యాక్ పిచ్చ ఆర్గ్యుమెంట్ చేసుకున్న విషయాలు ఇప్పుడు తలుచుకుంటే అవ్వా 500 rupees కోసం అలా కొట్టుకున్నామా అండి ఆ రోజు మేము. జస్ట్ ఫర్ 500 we had 3 hours of argument. It's not about 500 note రాదా, ఇట్స్ అబౌట్ నేను నీకు ఇంపార్టెంట్ కాదా, నువ్వు నాకు ఇంపార్టెంట్ కానీ నాకు ఇది కూడా ఇంపార్టెంటే అని మా హస్బెండ్ వర్షన్. అండ్ ఇట్ వాజ్ నాట్ ఎండింగ్ 3 hours. అంటే హీటెడ్ ఏం కాదు, మేము కొంచెం మరీ అంత కాదు కానీ, బట్ స్టిల్ ఇట్ వాజ్ 3 hours ఆర్గ్యుమెంట్. అంటే ఆ సినిమా స్టార్ట్ అయింది, ఒక పక్క టీవీ నడుస్తూనే ఉంది, ఆ సినిమా కూడా అయిపోయింది, ఇంకో సినిమా కూడా స్టార్ట్ అయింది, మా సినిమా ఇంకా అయిపోలే అవ్వలా. అండ్ వి వర్ టూ క్రేజీ. మనం కూర్చొని మాట్లాడుకుంటే, అంటే మనం ఇక్కడ ఏదో వీ హ్యావ్ టు చెప్పాలి మనుషులకి దట్ వీ కెన్ స్టాప్ ఆర్గ్యూయింగ్. స్టాప్ ఆర్గ్యూయింగ్ బికాస్ సో దట్ యూ విల్ నాట్ హర్ట్ యువర్ పార్ట్నర్ మ్యాన్. మనం ఆర్గ్యుమెంట్ లో ఇంకొకటి ఏమవుతుంది తెలుసా, ఆర్గ్యుమెంట్ లో నేను ఇంత బయట కక్కుతూ ఉంటాను కదా, ఆర్గ్యుమెంట్లు ఎవరైనా సరే పార్ట్నర్ మనసులో ఏమున్నాయో బయటకు వచ్చేస్తుంటాయి, ఇక్కడ వీళ్ళ మనసులో ఏమున్నాయి అన్ని బయటకు వచ్చేస్తుంటాయి. ఓహో నేను ఇంత మంచి పని చేస్తే నువ్వు మాత్రం ఇందులో ఇదా నువ్వు అనుకుంది అని ఇప్పుడు బయటకు వెళ్తుంటాయి. అవన్నీ అవసరమా రాదా? ఇట్ హ్యాపెండ్ ఎట్ దట్ టైమ్. నౌ యు ఆర్ మెచ్యూర్డ్, ఐ ఆమ్ మెచ్యూర్డ్, ద టైమ్ ఇస్ డిఫరెంట్. పిల్లలు పెద్దగా అయిపోయారు, మనము ఎడ్యుకేషన్ కొంచెం డెవలప్ అయ్యాము, అప్పుడున్న ఫినాన్షియల్ ట్రబుల్స్ ఇప్పుడు లేవు. మరి ఇక్కడ ఏం కంటిన్యూ అవుతుంది అంటే ద సంస్కార్స్, ద హ్యాబిట్స్. ఏంటి, ఆర్గ్యూ చేసే హ్యాబిట్ ఇద్దరిలోనే ఉంది. ఆ హ్యాబిట్ ని ఎలా స్టాప్ చేసుకోవాలంటే బికమ్ సో అవేర్. ముందు అవేర్నెస్ లోకి వెళ్ళాలి రాదా. ఓకే ఇది ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళిపోతుంది బాబోయ్, నేను ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలి. డేంజర్ జోన్, నాట్ అలౌడ్. రైట్, అంటే నేను అంటే ఆర్గ్యుమెంట్ లో డీప్కి వెళ్తే యూ విల్ హర్ట్ ఈచ్ అదర్. పక్కన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే సూసైడ్ చేసుకోవాలా లేకపోతే చంపేయాలా, అవును ఆ రేంజ్ దాకా వద్దబ్బా. నిజమే, ఎందుకు మీ రకాల పిల్లలు ఉన్నారు, ప్రాక్టికల్ గా చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు మొన్న రీసెంట్ గా కూడా అట్లా ఇలా చేసే కదా గతాలు, ఇందాక అన్నావు పాస్ట్ ఈస్ పాస్ట్, గతాన్ని వదిలేయాలి, దాన్ని ఎక్కువ చేసుకుంటే. మొన్న కూడా సూసైడ్ అదే కదా, ఇద్దరు భార్య. చాలా కేసెస్ ఇక్కడే వస్తున్నాయి, వెరీ కేసెస్. దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఆర్గ్యుమెంట్. యా, బికాస్ నో వన్ టీచర్స్ అస్. అది ఎవరు నేర్పరు, మనం రియల్ లైఫ్ లో మనం నేర్చుకోవాలి బై టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ రాదా. ఓకే నేను ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో నేర్చుకోవాలి, హౌ టు స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మై పార్ట్నర్. ఎవరైనా బ్రౌజ్ చేస్తారా,
హౌ టు ఫైండ్ అవుట్ దట్ మై పార్ట్నర్ ఈస్ హ్యావింగ్ అఫేర్, అవి చూడు ఒకసారి గూగుల్ టప్ 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 అని అవే వస్తాయి. అచ్చా ఇవి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉందా కపుల్స్ కి ఫైండింగ్ అవుట్, రాదర్ దెన్ ట్రైంగ్ టు మేక్ అవర్ సెల్స్ బెటర్. అది ఇంట్రెస్టింగ్ గా ఉంది, పక్కన వాడు పట్టించాలి నేను ఎట్లయినా సొసైటీకి. అవును, దానికంటే ఓకే నేను ఎక్కడ బెటర్ అవ్వగలను అన్నది లేదా, ఈ మోడ్ లోకి వస్తే మొత్తం ప్రపంచంలో హెల్ప్ చేయడానికి అందరూ వస్తారు రాధా. దిస్ ఇస్ స్పిరిచువల్లీ రిలేటెడ్. రైట్, సూపర్ హరిత. నిజంగా హరిత మీరు చెప్పినట్టు ఏంటి అంటే మనకు అర్థం అయిపోతుంది ఈ గొడవ పెద్దదైపోతుంది. అవతల పర్సన్ చూస్తే చైర్లు విరిగేదాకా, రిమోట్లు పగలగొట్టేదాకా, ఫోన్లు పగలగొట్టే వరకు తెచ్చుకోకుండా నిజంగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి అక్కడే స్టాప్ చేసి సైలెంట్ గా ఉండండి. అందుకే సైలెన్స్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అంటారు ప్రతి దానికి. దట్ ఈస్ ట్రూ. సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ.